ప్రభుత్వం నిషేధించిన చైనీస్ మాంజాను హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీసులు సీజ్ చేశారు. 15 రోజుల పాటు నగరంలో దాడులు నిర్వహించి ముగ్గురు వద్ద నుండి 426 బండిల్స్ చైనీస్ మాంజాను స్వాధీనం చేసుకున్నారు. వీటి వల్ల పక్షులతో పాటు మనుషులకు ప్రమాదం పొందడంతో ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ రహస్యంగా అమ్మకాలు సాగుతున్నాయి. ప్రధానంగా సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు వీటి అమ్మకాలు భారీగా కొనసాగుతాయి. ఈ క్రమంలో మాంజా అమ్మకాలపై నజర్ పెట్టిన పోలీసులు వ్యాపారులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ మేరకు పలువురు వ్యాపారుల వద్ద నిల్వ చేసిన మాంజాను పట్టుకొని ముగ్గురు నిందితులకు నోటీసులు అందించారు. మాంజా అమ్మకాలు చేయవద్దని నిందితులకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. నైట్లో తెల్లవారుజామున 4 o'clock ఆ టైంలో మా వాళ్ళు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు జిరా రోడ్లో డైమండ్ హోటల్ దగ్గర ఈ కాటన్ బాక్సెస్ 2 పెద్ద కాటన్ బాక్సెస్ పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు అవి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. వినయ్ రాజ్ సింగ్ అని అతను వెయిట్ చేస్తున్నప్పుడు మన వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ చేస్తే చెక్ చేస్తే అది దాంట్లో బ్యాండ్ బయోడిగ్రేడబుల్ మాంజా బాబిన్స్ ఉన్నాయి. ఈచ్ బండిల్లో బాబిన్స్ ఉన్నాయి. వెంటనే వాళ్ళు డౌట్ వచ్చి వాడిని ఎస్డీలో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే ఇంకో 2 పేర్లు చెప్పాడు. వాళ్ళు అది వాడిని తీసుకుని మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నారు, స్టాక్ పెట్టుకున్నారు. మొత్తం వాళ్ళ చెక్ చేస్తే అక్కడ 426 బండిల్స్ మొత్తం ఇవి దొరికినాయి. 426 బాబిన్స్. ఈచ్ బాబిన్ 1000 రూపీస్ అంటే 4,26,000 వర్త్ ఇవి బయోడిగ్రేడబుల్. ఇది బ్యాండ్ మాంజా, చైనీస్ మాంజా. ఇది ఉపయోగించడం వల్లనే హార్మ్ఫుల్. దాని గ్లాస్ తోటి తయారు చేస్తారు. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్